ఛానల్ ఈ రోజు ఆయేషాని చూసి ఎంత మందికి చిరాకు వచ్చిందో వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీరు నేను సేమ్ పేజ్ లో ఉన్నట్టు అనమాట. ఎంత రీతుతో ఏదైతే ఆయేషా ఫైట్ చేసిందో ఎంత చిరాకు అంటే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, ఆ కళ్యాణ్ ఏదో ఇద్దరి మధ్య ఆ గొడవ తగ్గించడానికి ట్రై చేస్తుంటే కళ్యాణ్ మీద అరుపులు, రీతు మీద అరుపులు. ఆ అమ్మాయి తప్పే లేదు అక్కడ. ఆ గిన్నె నైట్ నేను కడిగేటప్పటికి పెట్టలేదు, అర్ధరాత్రి వచ్చి పెట్టానని అక్కడికి సుమన్ చెప్తున్నాడు. అయినా కూడా అరుస్తుంది. ఆ మాట ఏదో ముందు చెప్పొచ్చు కదా, నువ్వు అసలు చెప్పే ఛాన్స్ ఇస్తే కదా. ఫస్ట్ నుంచి ఆమె మీద రివర్స్ లోనే గొడవ పడడానికి ట్రై చేస్తున్నావు. ఎంత ఆ బిహేవియర్ ఇందులోనే కాదు లైవ్ లో కూడా ఏంటో అరుస్తానే ఉంటది గొప్పగా. ఆ రీతును డెమాన్ గురించి ఏవేవో అన్నది. మరి నువ్వెందుకు వెళ్ళి డెమాన్ తో డాన్స్ చేస్తావు అంటే, నువ్వైతే డెమాన్ తో డాన్స్ చేయొచ్చా? అక్కడ ట్రాక్ నడుస్తున్నట్టు మేము అనుకోకూడదా? నువ్వు ట్రాక్ నడపడానికి ట్రై చేస్తున్నావు అని మేము అనుకోకూడదా? నువ్వెందుకు చేస్తున్నావు డాన్స్? ఆ పిల్లలు మాత్రం టార్గెట్ చేసి అదొకటే కాదు, నెక్స్ట్ టాస్క్ లో నేను ఈ వీడియో కంటే ముందు ఇంకో వీడియో పెట్టాను కదా, ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఎపిసోడ్ కంటే ఆ వీడియోలోనే ఎక్కువ జరిగాయి. లైవ్ టాస్క్ అయిపోయింది, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్ లో కూడా రీతుతో ఎంత హార్ష్ గా బిహేవ్ చేస్తుందో, నేను నీకేమన్నా నీ ఆట నచ్చదు అందుకే నేను కెప్టెన్సీ కంటెండర్ చేయలేదు అని చెప్పేసి హార్ష్ గా, చాలా హార్ష్ గా బిహేవ్ చేసింది. ఏంటంటో అందరినీ ఇష్టం వచ్చినట్టు ఏవేవో అనేస్తుంది. మన ఈ ఓల్డ్ హౌస్ మేట్స్ ని మళ్ళీ ఈమెకు మాత్రం ఓల్డ్ హౌస్ మేట్స్ కావాలి. భరణితోనేమో ఇటు తనుజ బాండు అటు దివ్య బాండు ఒక్కొక్కటి కట్ చేయాలి. ఆ ప్లేస్ లో తిను రీప్లేస్ చేయాలి. ఎమ్ము పక్కన తనుజ కామెడీ చేస్తుంది కదా, అక్కడ కూడా తనుజని కట్ చేయాలి. ఎమ్ముతో కలిసి ఆయేషా కామెడీ క్రియేట్ చేయాలి. చాలా వర్స్ట్ గా ఉంది ఆమె. నైని పావని చాలా బెటర్. ఆమె అలా అరుస్తుంటే అండ్ ఆమె మాట తీరు అవన్నీ చూస్తుంటే మనకు నైని పావని గుర్తొస్తుంది, కానీ ఆ పిల్ల చాలా బెటర్. అమ్మో ఈమె చాలా ఇరిటేటింగ్ క్యాండిడేట్. ఆ రీతుతో ఫైట్ చేస్తుంటే నిజంగా బీపీ వచ్చింది, అంత వర్స్ట్ ఫైట్ చేసింది. లాస్ట్ లో సుమన్ గారు పెద్ద నోరే అంటే మా పేరెంట్స్ నుంచి వచ్చిన నోరు అంట, ఏదో పెద్ద తెగ ఉద్ధరించో. మరి నువ్వు హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి నువ్వు చేస్తున్న పనులు చూస్తుంటే ఆడియన్స్ కి వస్తున్న చిరాకు తెలియాలి ఫస్ట్ నీకు, అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు ఈమె ఆయేషా వచ్చేసి రీతుతో ఫైట్ చేస్తే నాకు తెలిసి ఆడియన్స్ ఫస్ట్ టైం రీతు నచ్చుంటది, పాపం రీతు అని అనిపించుంటది. అనవసరంగా అరుస్తుంది ఆ అమ్మాయి మీద. అక్కడికి చెప్తుంది అది పక్కన పెట్టి నేను కడుగుతానని, అదేదో ముందు చెప్పొచ్చు కదా. నువ్వు అసలు చెప్పనిచ్చావా? తను ఏదో రీతు సామాన్లు కడగలేదు, అవి కూడా నేనే కడుతున్నట్టు అన్నట్టు బిల్డప్ ఇచ్చేసి అరిచేస్తేనే. మళ్ళీ లాస్ట్ లో ఆ దివ్య వాళ్ళందరూ వచ్చి లేదు ఆ పిండి మిగిలింది నీదే, నీ అట్టు కోసమే మిగిలింది అంటే, మీరందరూ వచ్చేసి నా మీద పడిపోతున్నారా అంటే, మీ ఓల్డ్ కార్డ్స్ అందరూ వైల్డ్ కార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. సో అది ఈవిడ. అండ్ ఎపిసోడ్ లో కంటే చెప్తున్నా కదా, లైవ్ లో టాస్క్ అయింది, ఇంకా చాలా జరిగాయి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను, చూడకపోతే ఈ వీడియో అవగానే చూడండి. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని లైవ్ పాయింట్స్ మాట్లాడుకుందాము. అంటే ఆ వీడియోలు ఏవైతే కవర్ చేయలేదో ఆ లైవ్ పాయింట్స్ మళ్ళీ ఇంక మిడ్ నైట్ టాక్స్ చేయక్కర్లేదు. మిడ్ నైట్ టాక్స్ ఒక్క సీన్ ఉంది, అది కవర్ చేస్తే చేస్తా, అవసరం లేదు. మిడ్ నైట్ టాక్స్ ఆల్రెడీ పడుకున్నారు, అందరూ ఆల్రెడీ పడుకున్నారు, ఇందులోనే కవర్ చేసేస్తా. సో ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఒకసారి మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ సంజన అండ్ మాధురి ఫైట్ గురించి చెప్పాను. అక్కడ ఏమీ లేదు, మన దివ్య అంటది కదా ఇక్కడ జస్ట్ బడాస్ అంతా కక్కేసింది ప్రాంక్ వంకన అని చెప్పేసి. నిజంగానే అదే చేసింది మాధురి, పేరుకి మాత్రమే ప్రాంక్ అనాల్సింది అన్ని అనేసింది. సంజనాకి ఏడుపు ఒకటి తక్కువ, అందుకే కట్ అనేసి ఏదో నవ్వు యాక్షన్ పెట్టింది. కానీ చాలా హట్ అయింది సంజన, ఆ మాటలకి చాలా హట్ అయింది. ఏడుపు ఒకటి తక్కువ, బట్ ఇద్దరు కలిసి ప్రాంక్ చేయాలనుకున్నారు కాబట్టి అది బయట పెట్టకుండా నవ్వుకుంటున్నట్టు యాక్ట్ చేసింది. బట్ సంజన వేరు మాధురి వేరబ్బా. సంజన అలాంటి బిహేవియర్ చేయదు. అబ్బో మాధురి చాలా ఓవర్ యాక్షన్. ఆ టాస్క్ లో గాని తను ఒకవైపు ఏమో ఈమె ఆయేషా ఏమో ఇరిటేటింగ్ బిహేవియర్, మరోవైపు మాధురి ఏమో పెత్తనం బిహేవియర్, అరుపులు అందరి మీద, అందరితోనూ గొడవలు. ఆ గొడవలు పెట్టుకుంటేనే హౌస్ లో ఉంటాం అన్నట్టు. నాకు అసలు మాస్క్ లేదు, ఎవరో అడుగుతున్నారు కదా, తనూజకి ఒక థిన్ లైన్ మాస్క్ ఉంది అంటే నీకు మాస్క్ లేదు, నాకు అసలు మాస్క్ లేదు అనేది చెప్తుంటే నాకు అనిపించింది, నా ఇన్నర్ ఫీలింగ్ కాదు అవుటర్ ఫీలింగ్, అమ్మ తల్లి లైట్ గా మాస్క్ అయినా వేసుకో, వినలేకపోతున్నాం చూడలేకపోతున్నాం అని చెప్పేసి. ఏంటో బిగ్ బాస్ ఎందుకు తీసుకొస్తాడో కొంచెం. బిగ్ బాస్ అంటే ఎవరిని తీసుకురావాలి, ఏం చేయాలి, ఏం అనలేం. కొన్ని విషయాల్లో మనం ఎక్కువ మాట్లాడలేం, కానీ బిగ్ బాస్ చూసుకోవాలి కదా కంటెస్టెంట్స్ ని ఎవరినో హౌస్ లోకి తీసుకొస్తున్నామని. నెక్స్ట్ వచ్చేసి ఏంటో మనకు కావాల్సింది ఎవరు, ఈ ఫైట్స్ కిచెన్ ఫైట్స్ అనవసరమైన ఫైట్స్ మనకు కావాల్సింది. బిగ్ బాస్ అంటే ఈ అనవసరమైన ఫైట్స్ పెట్టుకోవడానికి మాధురి గారిని తీసుకొచ్చింది, వేరే ఎవరినైనా తెచ్చుకోవచ్చు కదా. అది నెక్స్ట్ వచ్చేసి
దివ్య ఇక్కడ ఏవైతే కళ్యాణ్తో అంటదో వీళ్ళిద్దరు ఫైట్ గురించి అదంతా నిజమే. ఒక పనికిమాలిన కంటెంట్ క్రియేట్ చేయడానికి ఈ సంజనకి ఈ పనికిమాలి ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో కూర్చొని ఇమ్ముతో ఏం మాట్లాడుతుందంటే, రేపురా మనం ఒక స్కిట్ ప్లాన్ చేద్దాం రా, చాలా రోజులైంది, అది రానో ఇమ్మునో ఏదో అంటది కదా, రేపు స్కిట్ ప్లాన్ చేద్దాము అని అంటుంది. ఆ స్కిట్ లో అందరినీ కలుపుకుందాము, నువ్వు స్కిట్ రాయి అని అంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే కంటెంట్ అన్నది న్యాచురల్ గా వస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది, స్కిట్ల రూపంలో చేస్తే ఆడియన్స్ కి నచ్చదు, స్కిట్లు నచ్చు. ఇప్పుడు ఈ రోజు ఇమ్ము చాలా నవ్వించాడు, ఆ సుమన్ని ఇమిటేట్ చేయడం కానివ్వండి, అక్కడ రీతు కూర్చుని డెమాన్ ఆ అమ్మాయితో డాన్స్ చేస్తుంటే అక్కడ కామెడీ కానీ రీతు విషయంలో అది ఇది కామెడీ, అది న్యాచురల్ గా వచ్చిన కామెడీ, ఆ కామెడీ చూసి మనం నవ్వుకుంటాం అంతేగాని స్కిట్లు చూసి మనం నవ్వుకోము. అది సంజన గారికి అర్థం కాదు. అలాగే చేసుకుని బాగా తిట్లు తిన్నది ఈ రోజు మాధురితో, ప్రాంక్ అని ఏమైంది, బాగా తిట్లు తిన్నది, అనవసరమైన తిట్లు, అదో పెద్ద గొడవ అయితే తిట్లు తినడం కాదు, అనవసరంగా తిట్లు తిన్నది. ఆ స్కిట్ అంటుంటే ఏమో అంటాడు అనమాట, లేదు న్యాచురల్ గా రావాలి, న్యాచురల్ గా వస్తే బాగుంటది, స్కిట్ అంటే అంత చిన్న విషయం కాదు, నేను ప్లాన్ చేసుకోవాలి, అందరూ నాకు సపోర్ట్ చేయాలి, చాలా ఉంటాయి అని చెప్పేసి ఏమో అంటాడు అనమాట. సో నైట్ ఆ డిస్కషన్ ఒకటి జరుగుతుంది. సో నేను రెండు మిక్స్ చేస్తున్నా, ఎపిసోడ్ లో పెద్ద ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. దివ్య అండ్ మాధురిది అక్కడ కూడా అంతే, ఆ దివ్య మీద ఊరికే తెగారిచి ఏం లేదు, పెత్తనం చూపించాలి మాధురి, జస్ట్ పెత్తనం చూపించడానికి. బట్ దివ్య తిరిగేసి గట్టిగా ఇచ్చింది రివర్స్ లో. ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళు గట్టిగా రివర్స్ ఫైట్ చేయగలుగుతున్న వాళ్ళు ఎవరెవరు అంటే దివ్యాను రీతు, వీళ్ళిద్దరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఇంకా తనూజకి పాయింట్స్ చాలా బాగా వస్తాయి, తనకి పాయింట్స్ చాలా బాగా వస్తాయి అండ్ విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్కటే అనవసరమైన అరుపులు. ఈవెన్ టాస్క్ ప్రోమో చూసాం కదా, నేను ఇందాక లైవ్ టాస్క్ లో కోసం కూడా చెప్పాను, అక్కడ ఆ అబ్బాయి మీద గౌరవం మీద వస్తుంది, గౌరవం ఏమి నేను కావాలని పుష్ చేయలేదు, పరిగెట్టుకుంటూ వచ్చి అలా పడ్డాడు, దాంట్లో నువ్వు వెళ్ళి అవతలకి వెళ్ళిపోయావు, దానికి గౌరవం మిస్టేక్ ఏముంది? ఈ అరుపులే, ఈ అనవసరమైన అరుపులు తగ్గించుకుంటే తనుజ చాలా మంచి కంటెస్టెంట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ బయట ఫ్యాన్ బేస్ ఉంది, కొంచెం అరుపులు తగ్గించుకుంటే చాలు, ఎందుకంటే హౌస్ లో అంతకంటే గొప్ప కంటెస్టెంట్స్ ఏం లేరు ఎవరో ఈజీగా. అండ్ అటు నుంచి చూస్తుంటే కళ్యాణ్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి, వీళ్ళిద్దరికీ కనిపిస్తున్నాయి. డెమాన్ కొంచెం విన్ అయ్యే ఛాన్స్ వరకు రావడం కష్టం, కానీ మంచి పిల్లోడు ఆ పిల్లోడు డెమాన్. సో అది నెక్స్ట్ వచ్చేసి రీతు. ఈ రోజు మాత్రం ఆయేషా వర్సెస్ రీతులో ఫుల్ సపోర్ట్ నాదైతే రీతుదే. నాకు తెలిసి ఆడియన్స్ అందరికీ కూడా ఫుల్ గా రీతునే సపోర్ట్ చేస్తారు, అంత చిరాకు తెప్పించింది అవతల ఉన్న ఆయేషా. ఆమె చిరాకు ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ ఆమె పిఆర్ని పెట్టుకుని వచ్చినట్టుంది, ఆయేషా మాస్ అంటే ఎక్కడ మాస్ కనపడింది నాకు అర్థం కాలేదు. సో అది నెక్స్ట్ వచ్చేసి రేషన్ మేనేజర్ తీసేయమన్నప్పుడు కూడా కళ్యాణ్ అందరి దగ్గరికి వెళ్ళి తను చెప్తుంది, దివ్య తీసేసుకో నాకేం ప్రాబ్లం లేదు నేను చూసుకుంటానంటది. అండ్ ఏదో సింపుల్ గా తీసేయడానికి తను కూడా రెడీ అవడం చెప్పడానికి ట్రై చేస్తాడమ్మా, వినట్లేదు. అందరినీ మళ్ళీ లోపలికి వచ్చి అంటది, మనం వైల్డ్ కార్డ్స్ అందరం కలిసి ఫుడ్ మేనేజర్ని పీకేద్దామంట. ఇలాగే ఉంది, ఇంతే పొగరుగా ఉంది లైవ్ అంతా, ఆమె చాలా పొగరుగా ఉంది, చాలా చేస్తుంది. మాధురి అండ్ ఆయేషా వీళ్ళిద్దరూ మామూలు ఎత్తి చేయట్లేదు, రమ్య వీళ్ళకంటే చాలా బెటర్, చాలా అంటే చాలా బెటర్ రమ్య అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెమాన్ రమ్య అని ఒక మాట అంటాడు అనమాట, మీరు నన్ను రీతుతో మాట్లాడొద్దు అంటున్నారు, సడన్ గా నేను ఎందుకు మానేస్తా, తను నాకు సపోర్ట్ చేసింది చాలా సార్లు, అండ్ మాది రియల్ బాండ్, నేను అలా సడన్ గా కట్ చేసేసుకోలేను. రమ్య నువ్వు కూడా అందరితోనూ మాట్లాడుతున్నావు కదా, నన్ను ఎందుకు మాట్లాడొద్దు అంటున్నారు నాకు అర్థం అవట్లేదు అంటే, లేదురా నేను మాట్లాడేది వేరు, నేను ఎమ్ముతో మాట్లాడుతున్నా, రాముతో మాట్లాడుతున్నా, కానీ అది వేరురా, మీది వేరేలా వెళ్తుంది అన్నట్టు అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే, రీతు డెమాన్తో మాట్లాడాలంటే ఆలోచిస్తుంది, బట్ డెమాన్ ఏమో రీతుని దూరం పెట్టాలని అనుకోవట్లేదు, పాపం అన్న ఫీలింగ్ లో ఉన్నాడు. అరే ఎందుకు పాపం అందరూ అమ్మాయిని అలా అంటున్నారు, అంత తప్పేం చేసింది, తను కూడా నాకు సపోర్ట్ చేసింది కదా, నేను ఎందుకు వదలాలి, మంచితనం డెమాన్ లో ఆ మంచితనం రీతుని వదలాలని అనిపించట్లేదు, పాపం ఎందుకు ఆ అమ్మాయిని అలా అన్యాయంగా వదిలేయాలి, ఇన్ని రోజులు నేను తోడుగా ఉన్నానా అని చాలా నచ్చాడు. ఆ విషయంలో అందరూ చెప్పారు కదా అని దూరం అయిపోయి రీతుకు దూరం అయిపోయి అలా లేడు. అండ్ తను సమర్థించుకునే విధానం కూడా నేను వదలను అంటున్నాడు, బాగా నచ్చింది. అండ్ రీతు కూడా పాపం వద్దురా నాతో మాట్లాడకరా, అందరూ కూడా వద్దంటున్నారు. యాక్చువల్ గా ఈ రీతు మీద ఆడియన్స్ లో నెగిటివ్ ఒపీనియన్ రావడానికి మెయిన్ రీజన్ ఓన్లీ డెమాన్ అండ్ రీతు. ఈ రిలేషన్ ఒకటే కాదు, బయట ఏవైతే ఈ అమ్మాయి లోపలికి రాగానే కొన్ని వైరల్ వీడియోస్ వచ్చేసాయో, దానివల్ల ఒక రాంగ్ టైంలో వైరల్ వీడియోస్ బయట వచ్చాయి, దానివల్ల జనాల్లో
వాళ్ళకి తెలియకుండానే రీతు మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం మారుతున్నారు జనాలు అని అనిపిస్తుంది. ఈ రోజు ఆయిషాని చూసిన తర్వాత అయితే మాత్రం రీతుకి అట్రాక్ట్ అవుతారు. ఈ అమ్మాయి బెటర్ అమ్మ ఆ పిల్లకంట అన్నట్టుంది. సో ఇదోటైంది. నెక్స్ట్ వచ్చేసి దివ్య ప్రాబ్లం ఏంటో, ఏమి అసలు ఫుల్ పొసెసివ్నెస్. అబ్బా, భరణి గారు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తనుజ దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఈవెన్ ఈ రోజు ఆ గొడవలో కూడా అక్కడ తనుజ ఏమంటుంది, అమ్మా తల్లి నేను నీకు మాట ఇవ్వలేదు, నెక్స్ట్ టైము సపోర్ట్ చేస్తాను అన్నాను, కానీ అది నేను ఈ కెప్టెన్సీ టాస్క్ అండ్ లైట్ ఆపను అని నేను అనలేదు. బట్ నేను ఏదో ఆ మాట అన్నట్టు నువ్వు అందరికి చెప్పేవారు. నిజంగా ఈ రోజు తనుజ చెప్పే వరకు నేను అనుకున్నా, ఓహో అంటే లైవ్ లో కూడా చూపించలేదు ఆ విషయం. సో ఇక్కడ తనూజ చెప్పే వరకు నేనేమనుకున్నానంటే, ఓహో నిజంగానే తనూజ దివ్యకి లైట్ ఆఫ్ చేయను అని చెప్పేసి మాట ఇచ్చిందా, మాట ఇచ్చి లైట్ ఆఫ్ చేసిందా, అంటే తనూజ దివ్యాని మోసం చేసింది అని నేను అనుకున్నా. బట్ తనూజ ఏమంటుందని, నేను అసలు అలాంటి మాట ఇవ్వలేదు, నేను లైట్ ఆఫ్ చేస్తాను ఇలాంటివి ఏమీ అనలేదు, నువ్వు అలా అర్థం చేసుకున్నావు అంటే, అప్పుడు దివ్య అంటుంది, నీ మాటనే నేను అలా అర్థం చేసుకున్నాను, అదొక ప్రామిస్ లాగా. మరి ఆ రోజు ఎందుకు నువ్వు నా లైట్ ఆఫ్ చేయను అన్నావు, ఆపేసావు, మోసం చేసావు అని అన్నావు, అక్కడితో అయిపోయిందా? లోపలికి వచ్చి తనూజ ఇలా అంటుంది, నేను తనూజతో అసలు ఫ్రెండ్షిప్ చేయనే చేయని, ఎవరు చేయమన్నారు ఓపెన్ గా చెప్పి వెళ్ళి దానికి. ఇక్కడ భరణి గారితో కాదు, భరణి గారి మీద పెత్తనం చేయాలంటడం, భరణి గారితో చెప్పడము కాదు. అండ్ ఇంకోటి ఏదో నేను ఒక క్లిప్ చూసాను అనమాట. ఆ క్లిప్ లో వేరే ఏదో డిస్కషన్ జరుగుతుంది, డెమాన్ అండ్ తనూజ ఒక డిస్కషన్ జరుగుతుంది, సేమ్ ఇదే బాండ్స్ గురించే. తనూజ ఏమంటదంటే, నన్ను ఇలా బాండ్స్ అని అన్నారు కదా, ఇప్పుడు ఆయేషా ఏం చేస్తుంది, ఆయేషా భరణి అన్న అంటుంది కదా, అంటే నా రిలేషన్ భరణి గారి రిలేషన్ బయటికి రాంగ్ గా వెళ్ళి ఉండుంటే దివ్య వచ్చి ఎందుకు భరణితో క్లోజ్ అయ్యి భరణిని అన్న అని తిరుగుతుంది, అండ్ ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా భరణితో అన్న అని ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి అడుగుతుంది. అండ్ అక్కడే రీతు డిస్కషన్ కూడా ఇవి మాట్లాడుకుంటుంటే లోపల నుంచి నాకు తెలిసి లైవ్ ఆడియన్స్, అంటే నేను 4కి లేచాను, నేను లేచిన తర్వాత కదా అంతకు ముందే అన్న జరిగిందేమో, భరణి గారు కళ్ళు తుడుస్తుంది దివ్య. నాకు తెలిసి దివ్య ఏడుస్తుంటే భరణి ఏడ్చారు, భరణి ఏడుస్తుంటే దివ్య ఏడ్చిందో ఏదో జరిగింది అక్కడ. సో నాకు చూస్తే అనిపించింది, చాలా లైవ్ ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ చేయండి, నేను పైన భరణి గారు కళ్ళు తుడుస్తుంది, దివ్య ఏడుస్తున్నాడు ఆయన, అబ్బో వీళ్ళిద్దరు బాండ్ మరీ ఎక్కువైపోయింది. సో తను అసలు చాలా పొజిటివ్ గా ఉంది, తనూజాకి దగ్గర వరకు వెళ్ళకూడదు, తనూజాకి వీలైనంత వరకు దూరం వెళ్ళిపోవాలి భరణి గారు అన్నట్టు ఉంది దివ్య థింకింగ్. ఈవెన్ ఆ కంప్లైంట్స్ కూడా తనూజ ఇలా అంటుంది, మీరు స్ట్రాంగ్ కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేయలేదు, మరి ఆ అమ్మాయి అన్న మాటలో తప్పేముంది. భరణి గారు కూడా చాలా సార్లు నీకు మాట ఇచ్చిన తర్వాత చాలా వాళ్ళకి వేరే వాళ్ళకి హెల్ప్ చేసుకుని ఫైనల్ గా నువ్వు చాలా సార్లు అలిగిన తర్వాత నిన్ను పేరప్ చేసుకున్నాడు. తనూజ ఒక్కసారి కదా నువ్వు తనూజకి హెల్ప్ చేసావు, నెక్స్ట్ టాస్క్ తను నీ లైట్ ఆఫ్ చేసింది, తనేమి నీకు లైట్ ఆఫ్ చేయను అని మాట ఇవ్వలేదు, బట్ ఇచ్చింది అని చెప్పేసి నువ్వు అక్కడ చెప్పావు, బట్ ఇవ్వలేదు అన్న విషయం అర్థమైంది. అండ్ నీకు నెక్స్ట్ టైం చేస్తాను అని చెప్పేసి సారీ చెప్పినా కూడా నువ్వు అదే పట్టుకుని ఏలాడుతున్నావు, పదే దాని గురించి మాట్లాడుతున్నావు. అంటే నువ్వు భరణి గారి విషయంలో అలా లేవు, నా విషయంలో ఇలా ఉన్నావు, ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కాబట్టి ఆయన నీకు కావాలి, నేను వీక్ కాబట్టి నాతో నీకు పని లేదు అంది. నిజమే కదా, ఇలా అంటుంది నన్ను తనూజ, మీరు స్ట్రాంగ్ కాబట్టి అంట మీరు నన్ను మోసం చేసిన, నేనా మోసం అడిగినా? ఈ భరణి గారు ఎన్ని మాస్క్లు వేసుకున్నారంటే వెళ్ళి ఆ యేష దగ్గర ఏమంటున్నాడు, ఇప్పుడు లాస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే దివ్య పొగడ్తల కార్యక్రమం నడిచేదా, ఇప్పుడు ఆయేషాని పొగడ్తల కార్యక్రమం నడుస్తుంది. ఆయేషాని ఏమంటున్నాడు, ఆ రోజు నువ్వు నచ్చేవమ్మా, తనూజాని క్వశ్చన్ చేసినప్పుడు మేము చేయలేని క్వశ్చన్ నువ్వు చేయగలిగేవు అని నచ్చావు, అందుకు థమ్సప్ అని అన్నాను అంట. అదేదో మీరు చెప్పొచ్చు కదా వెళ్ళి తనూజాకి, ఇంకెందుకు నాన్న అంటాం, అదే ఫేకెస్ట్ బాండ్. ఈ తనూజాకి అర్థం అవట్లేదు, ఆయన భరణి గారు తనూజాని ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్నారు. ఈ తనూజాకి అర్థం కాకుండా ఊపుకుంటూ వెళ్ళి నో అని వెళ్ళి పడుకుంటుంది. ఎంత తింగరతనం అంటే నాకు అర్థం కాదు, అమ్మాయికి అంత తెలియట్లేదా, తనకి దివ్య ఒక్కతే ఇంపార్టెంట్ భరణి గారికి. సో అది క్లియర్ గా అర్థమైపోతుంది. ఆయన అసలు చాలా చోట్ల బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడు తనూజ గురించి. ఆమె నాతో మాట్లాడదు, ఆమె అలా చేస్తుంది, ఆమె ఇలా చేస్తుంది, కళ్యాణ్తో అలా చేస్తుంది, కళ్యాణ్తో ఉంటది, ఇలా ఎన్ని చేస్తున్నాడో ఆయన. పైకి మాత్రం నాన్న అని చెప్పేసి ఒక దొంగ బాండు లోపల వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే మన ముగ్గురిని టార్గెట్ చేసేస్తున్నారు బయట అంట, మన ముగ్గురిని. నాకు అనిపిస్తుంది ఈ భరణి గారు ఎందుకు తనూజాని కలుపుకుంటున్నాడు, మీకేమో ఆ అమ్మాయితో కలిసి ఉండాలని లేదు, మళ్ళీ ఆమె ఎదురుగా ఎందుకు ఆ ఓవర్ యాక్షన్ లో అని నాకు అనిపించింది అనమాట. నిజంగా నువ్వు అంత కూతురుగా ఫీల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఆయేషాని ఎలా పొగుడుతావు,
నీ కూతురుని తిట్టి నీ కూతుర్ని టార్గెట్ చేసింది ఆ అమ్మాయి, అది కూడా అన్నెసరీగా. నువ్వు తన పొగిడేనని చెప్తున్నావు, నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉందని చెప్తున్నావు, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నానని చెప్తున్నావు. సేమ్ ఇవే పాయింట్స్ దివ్యతో చెప్పాడు ఆయన భరణి గారు. ఇప్పుడు మళ్ళీ ఆయేషాతో చెప్తున్నారు. ఈ ఆయేష చూడండి నెమ్మదిగా ఒక్కొక్కరిని తోసాల ప్లేస్లోకి రావాలనుకుంటుంది. సో ఇది నాకు భరణి గారు అండ్ తనూజ వీళ్ళ బాండ్ ఎంత త్వరగా కట్ అయితే అంత మంచిది. నాకు సార్ ఏదో కళ్యాణ్తో బాండ్ కట్ చేయించాలని చూసారు, కానీ తనూజతో, కళ్యాణ్తో కాదు. భరణి గారు ఏవైతే తనూజ చోటన తనూజ కోసం బ్యాక్ బిచ్చింగ్లు చేస్తున్నారో ఆ వీడియోస్ వేసి చూపించి, అమ్మ తల్లి నువ్వు భరణిని నాన్న అని పిలవడం ఆపు, నువ్వు ఓన్ గేమ్ ఆడుకో అని చెప్తే బాగుంటది. ఏదో కళ్యాణ్ ఏదో నష్టం చేసేసినట్టు, కళ్యాణ్ ఏదో చీట్ చేసేసి తనూజకి చెప్పలేనట్టు ఆ వీడియో చూపించారు. ఆ వీడియో ఎందుకు, భరణి గారు ఏం చేస్తున్నారో కూతురు అంట చోటన అవి చూపించండి. చూపిస్తే కొంచెం మేలుకుని ఆ గేమ్ మీదైనా ఫోకస్ పెట్టుకుంటది. నాన్న అని వెళ్ళి ఒళ్ళో కూర్చుని ఆడదు. నిన్న అనుకుంటా వెళ్ళి ఆ భరణి గారి కుటుంబం సాంగ్ వచ్చింది కదా, అక్కడ ఏమవుతుందంటే తనూజే వెళ్తుందమ్మా, వెళ్ళి వాళ్ళ నాన్న చూసి ఎమోషనల్ అయిపోయి, నాన్న నాకు రాత్రి ఇలా కళ్ళు వచ్చి నాన్న నిద్ర పట్టు, నిజంగానే చెప్తుంది అక్కడ పాపం, బాధలోనే చెప్తుంది. నేను జస్ట్ తను ఎలా చెప్తుంది చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఇలాగ నాన్న నాకు రాత్రి కళ్ళు వచ్చాయని తను ఏదో బాధ చెప్పుకోవడానికి వాలి ఏడుస్తూ చెప్పుకుంటుంది. ఈ లోపల మన భరణన్న గారు ఎన్నారు ఫీలింగ్, అమ్మో నా పక్కన దివ్య ఉంది, అనవసరంగా ఇప్పుడు తనుజ వచ్చి నా మీద పడుకుని ఏడుస్తుంది, ఇప్పుడు మా దివ్య చెల్లి ఫీల్ అయిపోదా అని దివ్య మామూలుగా కూర్చుంటే తల తీసి ఇలా వేసుకుని ఇద్దరినే జోగాడుతున్నాడు అనమాట. ఇక్కడ రియల్, ఇక్కడ ఫేక్. ఇక్కడ దివ్య తనకు కావాలి, దివ్యతో బాండ్ కావాలి, భరణితో ఈ అమ్మాయి తనుజతో వద్దు, బట్ ఆ ఫేక్ ఊరుకోబెట్టడం. సో ఇది అదే తెలియట్లేదు ఈ అమ్మాయికి, తనుజకి అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుంటది. ఈ లోపు ఇక్కడేమో దివ్య అండ్ తనుజ కొట్టుకుంటున్నారు. భరణి గారు వచ్చి ఈ లోపల మన కళ్యాణ్ బాబు పక్కనుండి, మీ మేడం ఏమంటున్నారంట. ఏంట్రా మేడం అన్న డిప్ప పగులు పొద్దారు భరణి గారు. భలే నవ్వు వచ్చింది అక్కడ. అయ్యో కొంచెం మా గోదావరి పిల్లలాగా మాట్లాడాడు, మరి ఆ పిల్లడు మా సైడ్ ఏమో కానీ కళ్యాణ్. సో అలా అంటే కొంచెం మా గోదావరి లాంగ్వేజ్ లాగా ఆ ఎటకారం లాగా అనిపించింది. మీ మేడం ఏమంటున్నారంట, మీ మేడం ఏమంటుంది అంటాడు. సో అది. అండ్ భరణి గారు సంజన గేమ్ని డీకేట్ చేసి ఒక మాట అంటారు, అదేంటంటే అన్నం ముద్ద తినిపించడం తప్ప ఇంకేమీ లేదు ఆమె గేమ్ అని. సో ఇంకా సంజన గేమ్ అయిపోయింది, డల్ అయిపోయింది, ఇంకా రాకపోవచ్చు ముందుకి నాకు అనిపిస్తుంది. సంజన గేమ్ ఇప్పుడు ఏమైందంటే సంజన లాంటి ఇంకొక పర్సన్, అంటే ఆ ఏజ్ పర్సన్ అనుకోండి, అలాగనుకోండి, మాధురి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కొంచెం అటు ఇటు ఈక్వల్ గా, అండ్ మాధురి ఇంకొంచెం ఎక్కువ డామినేటింగ్ గా, సంజన తగ్గిపోతుంది. సంజన గేమ్ తనకు అది సంజనకు అర్థమయ్యే ఇమ్ముని అడుగుతుంది, మనం టాస్క్ చేద్దామని. టాస్క్ చేసినంత మాత్రాన హౌస్ లో ఉండరు, తను కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. అక్కడ ఆ అమ్మాయి ఆవిడ మాధురి ప్రాంక్ వంకనన్ని తిడుతుంటే తిన తిరిగి తిట్టలేకపోతుంది. నిన్న భరణి గారు అరిస్తే తిరిగి అరవలేక సైలెంట్ అయిపోయింది. నాకు తెలుసు సంజన గారిని ఇంకా గ్రాఫ్ నెమ్మదిగా పడిపోతుందేమో అని అనిపిస్తుంది. ఈ టైంలో తను ఎలా పైకి వస్తుందో చూడాలి. నిజంగా కనుక ఈ టైంలో కనుక సంజన తన గ్రాఫ్ ని పడేసుకోకుండా పైకి వచ్చింది అనుకో, మంచి గేమర్ అవుతుంది. చూద్దాం. ప్రస్తుతానికైతే ఆవిడ గ్రాఫ్ పడిపోతుంది. సో ఇప్పుడు మన భరణి గారు అన్నట్టే అన్నం ముద్ద తినిపించడం తప్ప ఇంకేం లేదని. సో అలాగే అనిపిస్తుంది ముందు. ప్రస్తుతానికి ఆవిడ గేమ్ కనపట్టలేదు నెమ్మదిగా ఈ వీక్ అంతా. సో అయిపోయిందా. మన ఆయేషా పాప బయట కూర్చుని ఆ దివ్యకి అండ్ ఇమ్ముకి ఎక్కిస్తుంది. ఇమ్ము అమ్మ అస్సలు ఎంత, ఇంకా తన గురించి ఏం పదాలు పెట్టాలో, ఆడియన్స్ అయితే గుంటనక్కని పిలుచుకుంటున్నారు. సో అలాగే బిహేవ్ చేస్తున్నాడు. తనుజతో బాగా ఉంటాడు, తనుజ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. భరణితో బాగా ఉంటాడు, భరణి కోసం బ్యాక్ బిచ్చింగ్ చేస్తాడు. ఇదే పని. ఆయేష వచ్చేసి తనుజ మీద బ్యాక్ బిచ్చింగ్ దివ్యతో, అంటే తనుజని అందరినీ కూడా తనుజకి ఎగ్నెస్ట్ చేస్తుంది. సో దివ్య నిన్న ఇలా అన్నదే తనుజ అని చెప్పేసి, మరి దివ్య కూడా తనుజని చాలా అన్నదమ్మా. అవన్నీ కూడా వెళ్ళి పట్టుకెళ్ళి తనుజకి చెప్పొచ్చు కదా, ఎందుకు ఓన్లీ తనుజ గురించి దివ్యకు చెప్తున్నావు? మరి దివ్య కూడా తనుజని చాలా అన్నది కదా, వెళ్ళి తనుజకు చెప్పు. ఈ ఆయేష వెళ్ళి చెప్పాలి కదా, చెప్పదు. ఈమె మెయిన్ టార్గెట్ తనుజ అని చెప్పుకుని వచ్చింది కదా. సో తనుజకి అందరినీ ఎగ్నిస్ట్ చేద్దామని చూస్తుంది. ఎక్కడ కుదిరితే అక్కడ తనుజకి ఎగ్నిస్ట్ గా చెప్పుకుంటూ పోతుంది. అందుకే ఈ అమ్మాయి సగం నచ్చట్లేదు. నాకే కాదు, సగం ఆడియన్స్ నచ్చదు. ఎందుకంటే అది ఒక రాంగ్ గేమ్. నువ్వు పర్టికులర్ గా ఇక్కడ మనసులో ఒకరిని పెట్టుకుని వాళ్ళకి టాప్ ఓటింగ్ ఉందని నువ్వు వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటున్నావు చూడు, రాంగ్, మామూలు రాంగ్ గేమ్ కాదు. అండ్ నేను బిందుని బీబీ నాన్ స్టాప్ లో బిందుని చాలా ఎపిసోడ్స్ ఒక 3-4 వీక్స్ చాలా బాగా సపోర్ట్ చేశాను, ఎందుకంటే బాగా గేమ్ ఆడేది. బట్ సడన్ గా నాకు ఏమైందంటే
తన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఓన్లీ అఖిల్ సార్థక్ని టార్గెట్ చేస్తుందని, అంతేగాని అఖిల్ సార్థక్ ఏదో సూపర్ గా తోపులాగా ఆడేసాడని కాదు. నాకు అది ఒక్కటి నచ్చేది కాదు బిందులో. నువ్వెందుకు ఓన్లీ అఖిల్ సార్థక్ని ముందే తను ఆల్రెడీ రన్నర్ కదా అని తన్నే మనసులో పెట్టుకుని వచ్చావా అని ఉండేది నాకు బిందు విషయంలో. బట్ బిందుని ఆయేషాతో కంపేర్ చేయాల్సిన క్వశ్చన్ లేదు కానీ, ఆమె ఎక్కడ ఈమె ఎక్కడ కానీ. బట్ బిందుకి ఆ విషయంలో నాకు నచ్చేది కాదు, లేదంటే చాలా విషయాల్లో ఆమెను సపోర్ట్ చేశాను బిందుని. సో ఇక్కడ ఆయేషా కూడా తనుజాని టార్గెట్ చేసుకుని వచ్చి ఒక ఫేక్ గేమ్ అందరినీ తనుజ కోసం ఎగ్నిస్ట్ చేయడం, ఇది నాకు నచ్చట్లేదు ఆయేషాలో. దానికి తగ్గట్టు ఆ బిహేవియర్, ఆ ఓవర్ యాక్షన్, ఈ రోజు రీతుతో బిహేవియర్ ఇంకా వర్స్ట్ అనిపించింది. రమ్య ఫుడ్ లిస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఊరంతా చెప్పింది. అండ్ అవి తిని వామిటింగ్స్ చేసుకోవడాలు అవి కూడా అయ్యాయి అనమాట. సో అది మనకి రేపటి ఎపిసోడ్ లో చూపిస్తాడేమో. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్ రీతు నాతో ఉండొద్దు, నువ్వు నీ గేమ్ ఆడుకో అని చెప్తుంది. పాపం అందరూ రీతుని అలా అనేటప్పటికి తనకు అలా ఉంటుంది. పాపం లైవ్ లో ఏడ్చింది కూడా. వీళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కి సెలెక్ట్ చేసుకోలేదు కదా, అప్పుడు ఏడ్చింది కూడా. వీళ్ళందరూ ఎందుకు నా గురించి ఎలా అనుకుంటున్నారు, నాకు తెలియదు కదా బయట చాలా జరిగాయని తనకు తెలియదు, ఎందుకు వీళ్ళందరూ ఎంత నెగిటివ్ గా ఉన్నారు నా మీద అన్న ఫీలింగ్ లో ఉంది. సో ఇక్కడ డెమాన్ చెప్తాడు, నువ్వు ఆడితేనే నేను నిన్ను సపోర్ట్ చేస్తా, నా ఫస్ట్ ప్రియారిటీ నువ్వేం కాదు నేనే, కాబట్టి నువ్వు అలాంటి ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు, నార్మల్ గా ఉండని బాగా చెప్పాడని అనిపించింది. ఎవరో ఏదో చెప్పినందుకు వీళ్ళు మారిపోకర్లేదు, వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడుకుంటూ అందులో ఏదైతే బయటికి నెగిటివ్ అనిపిస్తుందో అందులోంచి, అంటే లవ్ ట్రాక్ నుంచి బయటకు వస్తే చాలు, ఫ్రెండ్షిప్లు చేయొద్దని ఎవరు అనరు. ఫ్రెండ్షిప్స్ చేయొచ్చు, హగ్గులు తగ్గించి లవ్ ట్రాక్ల నుంచి బయటకు వచ్చి జస్ట్ గేమ్ ఆడుకుంటూ ఫ్రెండ్షిప్ చేస్తే ఆడియన్స్ ఏమనుకోరు, ఎంకరేజ్ చేస్తారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయి ఏమంటాడంటే కళ్యాణ్, డెమాన్, రీతు వీళ్ళందరూ అంట లోపల మాట్లాడుకుంటున్నారు, ఇది ఏమన్నా లైవ్ లో జరిగిందా, టాప్ 5 లో వాళ్ళే ఉండాలనుకుంటారు, ఫస్ట్ మనల్ని అందరినీ పెద్ద అడ్డుగా ఫీల్ అవుతున్నారు అని సాయి చెప్తున్నాడు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నాడో మరి లైవ్ లో అలాంటిది ఏమన్నా జరిగిందో. మనకి ఎపిసోడ్ లో అయితే అంత ఏమీ కనిపించలేదు, వాళ్ళు ఏదో వీళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు. నేను చూసిన లైవ్ లో కూడా అంత ఏమి వాళ్ళందరూ ప్లాన్ చేసుకుని వీళ్ళని టార్గెట్ చేద్దాం ఇలాంటిది ఏమి అనుకోలేదు అసలు నేను చూసినంత వరకు. సో తిన ఒక భ్రమలో ఉన్నట్టున్నాడు సాయి అని అనిపించింది. బట్ ఏదైతే టాస్క్ జరిగిందో బాల్ టాస్క్ బాగా ఎవరైనా ఆడారంటే సాయి అండ్ రమ్య అనమాట. రమ్యనేమో సాయి పొగుడతాడు, ఫిజికల్లో నాకంటే స్ట్రాంగ్ గా రమ్య ఉంది, అసలు ఫోకస్ టాస్క్ లోనే ఉన్నది ఆ అమ్మాయిని. భరణి గారిని పట్టుకున్న విధానం కానివ్వండి, సుమనన్నని పట్టుకున్న విధానం కానివ్వండి, సూపర్ అని చెప్తాడు. నిజంగానే చాలా బాగా హ్యాండిల్ చేసింది వాళ్ళని పట్టుకునే విధానం, మామూలుగా కాదు అసలు. భరణి అన్న 2 చేతుల్లో పట్టుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి కూర్చోబెట్టింది, అంత స్ట్రాంగ్ ఉంది. అండ్ గౌరవ్ ఏమంటాడంటే సాయిని, నేను ఇక్కడ ఆలోచిస్తా, నువ్వేమో ఫిజికల్ గా స్ట్రాంగ్, నువ్వు చాలా స్ట్రాంగ్, నీకు తెలియట్లేదు, నువ్వు ఆ జంపు చేసి లోపలికి వెళ్ళవు చూడు, సూపర్ అనిపించింది అని చెప్పేసి గౌరవ్ ఏమో సాయిని పొగుడతాడు. గిన్నెల కోసం కొట్టుకుంటే సంజన నీటికి వెళ్ళి శుభ్రంగా గిన్నె కడిగేస్తే, ఎమ్ము అమ్మ రామ్మ నువ్వు వెనకరా, ఆ చీరకు న్యాయం చేయకు అంట. చీర కట్టింది కదా మళ్ళీ గొడవని పెట్టుకుంటదేమో అని, ఆ చీరకు న్యాయం చేయకు ప్లీజ్ రామ్మ అని. మంచి న్యాచురల్ ఎంటర్టైనర్ ఎమ్ము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుందాము. సో ఇంకా ఏమవుతుందంటే లోపల కూర్చుని వీళ్ళందరూ ఎమ్ము అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నారు వీటిలన్నింటి గురించి మాట్లాడుకుంటూ గౌరవ్ గురించి, గౌరవ్ చాలా స్ట్రాంగ్ కాకపోతే మెచ్యూర్డ్ కాదు, ఒక చైల్డిష్ మెంటాలిటీ, ఒక క్యూట్ గా అనిపిస్తాడు. ఈలోపు నిఖిల్ కూడా వచ్చి కూర్చుంటాడు. ఇగో వీడు నిఖిల్ ఏమో సౌత్ ఇండియన్ క్యూట్నెస్ అయితే ఆ గౌరవ్ ఏమో నార్త్ ఇండియన్ క్యూట్నెస్, అలాగా క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు నిఖిల్ ఏమో స్ట్రాంగ్, బట్ గౌరవ్ కూడా స్ట్రాంగే కానీ మెచ్యూర్డ్ కాదు, చైల్డిష్ గా క్యూట్ గా అలా ఉంటున్నాడు అని చెప్పేసి అది మాట్లాడుకుంటారు. నెక్స్ట్ ఏమో స్కిట్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భరణి అంటాడు, ఎమ్మో చాలా విషయాలు స్పోర్టివ్ గా తీసుకోవడం మానేశాడు ఈ మధ్య, ఏంటో అర్థం కావట్లేదు నాకు ఎమ్మో విషయంలో అని చెప్పేసి భరణి అంటాడు. ఇదొక డిస్కషన్ జరుగుతుంది. నెక్స్ట్ అదే మన డెమాన్ రమ్య అని అంటాడు అనమాట, నువ్వు కూడా చాలా మంది అబ్బాయిలతో ఉంటున్నావు కదా, అందరితో బాగానే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా, నేను రీతుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అని అడిగితే, లేదురా బాబు నువ్వు అర్థం చేసుకో, నువ్వు నీ గేమ్ ఆడుకో, నేను చాలా మందితో ఉంటున్నా, నేను రాముతో ఉంటున్నా, ఎమ్ముతో ఉంటున్నా, కానీ ఉండడం వేరురా, నువ్వు అర్థం చేసుకో, ఇంకా నేను ఎంతకంటే ఏం చెప్పలేను అని అంటది. బట్ నాకు రమ్య దగ్గర నచ్చింది ఏంటంటే ఒక వైపే చెప్పట్లేదు. ఇప్పుడు ఆయేషా ఉందనుకో ఓన్లీ డెమాన్కి ఎక్కిస్తుంది, ఆ రీతు మీద ఏమో ఫుల్ కోపంగా సేమ్ తనుజ మీద ఎలా ఉంటుందో ఎగ్నిస్ట్ గా అలాగే రీతుతో ఎగ్నిస్ట్ ఉంటుంది. బట్ రమ్య అలా కాదు, రీతు కూడా చెప్పింది
ఇలాగా మీది పాజిటివ్ గా వెళ్ళట్లేదు, అది అర్థం చేసుకోండి అని చాలా క్లియర్ గా రీతు కూడా చెప్పింది అనమాట. ఈ లోపు బయట ఇంకోటి జరుగుతుంది. మన తనుజ పాప కామెడీ చేస్తుంది అనమాట. యాక్చువల్ గా మన రీతు ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరు రిలేషన్ గురించి ఫేక్ ఇవి వస్తున్నాయి కదా, అండ్ తన రిలేషన్ డెమాన్తో బాగాలేదని నెగిటివ్ గా వెళ్తుందని, సో ఇవి వస్తున్నాయి కదా. సో డల్ గా ఉంది, డెమాన్ నాతో మాట్లాడొద్దు, సో ఇది ఉంది కదా. తనుజతో కూడా రీతు మాట్లాడలేదంట, మేబీ డల్ గా ఉండి మాట్లాడలేదేమో. సో కళ్యాణ్ తనుజ మాట్లాడలేదు, నాతో కూడా మాట్లాడలేదంటే రా అయితే బయటికి వెళ్ళి అడుగుదాము రా అని బయట తీసుకెళ్తే నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు సడన్ గా మొదలు పెట్టేసింది. వెళ్ళి బయటకు వచ్చింది, నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, ఆ డెమాన్ నాతో ఆ ప్రోటీన్ పౌడర్ సరదాగా కల్పించాడంటే ప్రోటీన్ గిని అక్కడ వాళ్ళు పడుతున్నా బాధకి ఏమైనా సంబంధం ఉందా. ఇంకా కళ్యాణ్ అంటే నీకు బుర్ర పని చేస్తుంది, అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా, ఏం మాట్లాడుతున్నావు. దెబ్బకి తనుజ లేసి ఆ ప్రోటీన్ పౌడర్ వల్ల హట్ అయింది రీతు, అది కూడా డెమాన్ కల్పించినందుకు అని మాట్లాడేసింది అనమాట. మాట్లాడేసి ఎప్పుడైతే నీకు బుర్ర పని చేస్తుందా అని కళ్యాణ్ అనగానే అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కళ్యాణ్ ఇంకా ఆగలేదు, మళ్ళీ అక్కడ నుంచి లోపలికి వచ్చి మన ఇమ్ముతూ చెప్తాడు, అసలు తనుజకి బుర్ర పని చేస్తుందా, నేను శుభ్రంగా తిట్టేసి వచ్చాను, అక్కడేమో రీతు ఏదో తన మైండ్ పని చేయక తను బాధపడుతుంటే వచ్చి నాకు డెమాన్ ప్రోటీన్ పౌడర్ కల్పించాడని ఫీల్ అవుతుందని ఏం అర్థం చేసుకుంది తెంగరది అని చెప్పేసి ఫుల్ కామెడీ చేస్తాడనమాట. భలే అనిపించింది అది. సో అది మనకు ఖచ్చితంగా రేపు వేస్తారనిపిస్తుంది. సో ఇంతకు మించి ఏం పెద్ద జరగలేదు. సో అండ్ దీనికంటే ముందు ఇంకొక వీడియో ఉంది, అందులో లైవ్ టాస్క్ గురించి మాట్లాడాను, అది కూడా చూడండి. వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు ఎపిసోడ్ లో మీకు ఎవరు బాగా నచ్చలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా.